నగరం విశ్వ మానవ నగరం ఇది. ఇంకో ఆరోపణ ఉంది ఏంటంటే మీరు డిజిటల్ పేమెంట్స్ పెట్టట్లేదు, చాలా చోట్ల డిజిటల్ పేమెంట్స్ గూగుల్ పేలు ఫోన్ పేలు యాక్సెప్టబుల్ లేదంటారు, నిజమేనా తోషి గారు? ఇవాళ రేపు బండి మీద అట్టి పండు కూడా కోడ్ పెట్టి అరటి పండ్ల బండి కూడా పెడుతున్నారు, మీరు పెట్టట్లేదు అంటారు. అది సరే అన్న, ఒకటి ఇద్దరు తప్పు చేస్తే మొత్తం జాతికి మీరు ద్వేష దోవులు చెప్పేది నిజమనా? ప్రతి జాతిలో అడుగుతా మీకు జిగ్నేష్ గారు, ఇప్పుడు తెలంగాణ సమాజానికి మీరు బేషరతు క్షమాపణలు చెప్తాము అనేసి అంటున్నారు కదా, ఆ క్షమాపణ చెప్పేసిండ్రు. కానీ ఇప్పుడు మీరు గుజరాతీ సమాజ్ నుంచి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి, ఇదే గుజరాతీ సమాజ్ నుంచి, ఇదే మార్వాడి సమాజ్ నుంచి ఇప్పుడు తెలంగాణ వాదులుగా మేము చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడున్న వైశ్యులు కానివ్వండి, ఇక్కడున్న గోల్డ్ స్మిత్ వాళ్ళు కానివ్వండి, వాళ్ళందరూ ఒకటే చెప్తున్నారు, జిఎస్టీ ఈ పన్ను కట్టట్లేదు అనేసి మార్వాడి అండ్ గుజరాతీ. సో ఇవన్నీ అయ్యేటట్టు మీరు చేయండి. ఇక్కడ మీరు క్షమాపణలు చెప్పడం ఇదంతా మీ సైడ్ నుంచి మీరు చేయించండి ఒకసారి. అన్నా మేము ఇప్పుడు బిజినెస్ అన్న ఇప్పుడు తెలంగాణలో ఎంతమంది గుజరాతీలో కూడా ఎన్ని కులాలు ఉన్నాయి, మార్వాడీలో కూడా ఎన్ని కులాలు ఉన్నాయి, ఏ డిస్టిక్ లో మనము దాని గురించి ప్రభుత్వం తన పని చేయాలి సార్. ఇప్పుడు నా కులం అని పోయి నువ్వు దొంగ గవర్నమెంట్ చేయాల్సిన పని అంటే మీ సమాజం నుంచి వీడియో రిలీజ్ कर दीजिए जो यहाँ पे तेलंगाना वालों के। भाई साहब आपका बोलना बिल्कुल सही है, मैं क्या बोल रहा हूँ, గవర్నమెంట్ కూడా రేవంత్ రెడ్డి సర్కారు ప్రభుత్వంలో 1400 కోట్ల జిఎస్టీ దొబ్బారు ఒక ఐఏఎస్ అధికారి సోమేష్ కుమార్ దొబ్బితే అక్కడి నుంచి కూడా చాలా జాగ్రత్తగా జిఎస్టీ అధికారులని పన్ను ఎవరైతే వాణిజ్య పన్నుల అధికారులను అప్రమత్తంగా పెట్టి ₹1 ఆదాయం తగ్గకుండా ప్రభుత్వానికి వచ్చే విధంగా మేము ప్రయత్నాలు చేస్తున్నాం. మంచిదే. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం కూడా మన బాధ్యత కూడా ఉంది. అంటే మార్వాడి రిసిప్ట్ ఇవ్వట్లేదు అంటే సామాన్య ఆర్యవయసు రిసిప్ట్ రసీదు ఇవ్వట్లేదు అంటే అర్థమైంది ₹1 తక్కువకి ఇస్తాడని అర్థం మనకాడ. అంటే ₹1 తక్కువకి వస్తుందని చెప్పి పన్ను ఎగ్గొట్టడం వల్ల ఎవరు నష్టపోతున్నారు? ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు పేదలు నిరుపేదలు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వాలు అమలు చేయాలంటే ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఈ గొడవ అనేది ఒక మంచి జరిగిందండి, లోక కళ్యాణం జరిగింది. ఎందుకంటే ఇది జరగటం మూలంగా ఎవరైతే జిఎస్టీ ఎగ్గొడుతున్నారో వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉంటారు, ఎగ్గొట్టే అవకాశం లేదు. వినియోగదారుడు కూడా అర్థమైపోయింది. నవత ఏదో చెప్పాలనుకుంటారు, నవత చెప్పండి అన్న. ఒక్క విషయం అన్న, మీరు జిఎస్టీ కరెక్ట్ గా కడుతున్నారు అని మాట్లాడితే పానీపూరి అంటారు, పానీపూరి గురించి మాట్లాడితే దాండియా అంటారు. వీళ్ళ ఉద్దేశం బతుకమ్మ ఉన్నది, మన బతుకమ్మ ఉన్నది, బోనాలు దాండియా సరే, పానీపూరి అంటే ఓకే కానీ ఒక్క నిమిషం, పానీపూరి అంటే ఓకే అంటా కానీ దాండియా గురించి అంటే నేను ఆల్రెడీ ఉతికేసి అది వైరల్ కూడా అయింది. ఎందుకంటే హిందూ పండుగల గురించి అంటే ఊరుకోం మేము. తెలంగాణ డెవలప్మెంట్ మీద తెలంగాణ ఎక్కడికో వెళ్ళాలనుంటే వీళ్ళే ఎవరైతే ఈ తుకుడా గ్యాంగ్ ఉందో మీ దగ్గర కూడా ఒకరి తర్వాత ఒకళ్ళు నవత చెప్పండి. అక్క నేను భరతన ఒకటే చెప్తున్నాము. ఇప్పుడు మన పెండిల సంప్రదాయాలు వచ్చింది కోలాటాలు అంటే తెలుగులో దాండియాలు, హిందీలో దాండియా అంటారు దానికి. ఇది ఖాళీ వర్డ్స్. ఇప్పుడు కోలాటాలు చేస్తలేదు సన్న మన పెళ్లిళ్ళ. నేను ఏమంటున్నా, మనం అందరం కలిసిమలిసి ఉండేది పోయి ఇప్పుడు మనకు ప్రమాదం ఉండదు చైనాతోని, పాకిస్తాన్ తోని, అమెరికాతో. అది పోయి మనం కొట్లాడితే ఆ దేశంలో అన్ని దేశంలో మన టీవీ పోతుంది. అందరూ హైదరాబాద్ అనేది మినీ ఇండియా అన్ని మతాలు ఉన్నాయి, భిన్నత్వంలో ఏకత్వం ఉన్నది. అంతకు మించి విశ్వ నివాస నగరం ఇది, కస్మోపాలిటన్ నగరం. ఇక్కడ అదొద్దు ఇదొద్దు అంటాం. ఇప్పుడు హోటల్స్ ఉన్నాయి, మనకు కడుపు నిండా నచ్చిన బిర్యానీ, ఆ రుచికరమైన బిర్యానీ ఎక్కడ ఉంటే అది ముస్లిందా హిందూదా అని చూడం. ప్యారడైజ్ పోతాం, బావర్చికి పోతాం, లేకపోతే ఇంకో హోటల్ పోతాం. ఇది ముస్లిం బిర్యానీ ఆగం, హిందువులందరూ కూడా పోతున్నారు. హిందూ బిర్యానీ షాపులు ఆడ వెలవెలపోతున్నాయి. ఎక్కడ రుచికరంగా నాణ్యతమైనటువంటి ఆహారం ఉంటుందో, పరిశుభ్రమైన ఆహారం ఉంటుందో అట్లాంటి దగ్గరికి ప్రజలు పోతారు తప్ప దీన్ని ఈ కులమోడు ఆ మతమోడు. ఇది మన ప్రపంచ నగరం, ఇది విశ్వ మానవ నివాస నగరం హైదరాబాదు. ఈ సంకుచిత భావాలతో ఎవరు కూడా ఆలోచించకండి. మనం ఎక్కడున్నామో ఒకసారి తెలుసుకోండి. అనాగరికంగా ఆటవిక సమాజానికి వెళ్ళకండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను చెప్తాను. ఇదే హైదరాబాద్ ఇదే తెలంగాణని ఇక్కడ గొడవలు జరగొద్దు అనేసి SCRPS అనేసి ఈ ఆర్గనైజేషన్ నుంచి మోహన్ అన్న కావచ్చు, అరవింద్ కావచ్చు, నేనన్న కావచ్చు నిలబడి ఈ రోజు తెలంగాణలో ఇలాంటి వాళ్ళు వచ్చేసి హైజాక్ చేయొద్దు. తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు అందరిని బాగానే చూసుకుంటుంది, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అయినా. మేము హిందూ నిజంగా హ్యాట్స్ ఆఫ్ మీకు, నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఒక్క నిమిషం, నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఈ సంఘటనను దృష్టిలో పెట్టుకుని కొద్ది మంది
కొద్దిమంది అసాంఘిక శక్తులు చొరబడి దీన్ని ఒక ఏమంటారు దీన్ని ఒక ఇష్యూ చేసుకుని దానిలో అందరూ అనట్లేదు, రౌండ్ టేబుల్ మీటింగ్ లో పాల్గొనే వాళ్ళు అందరని అనట్లేదు. చాలా మంది ఉన్నారు, పృథ్వీరాజ్ ఉన్నారు, తెలంగాణ విటలు ఉన్నారు, వాళ్ళు వేరే ఇష్యూస్ మీద తెలంగాణ ఇష్యూస్ మీద ఫైట్ చేస్తున్నారు. అందరూ కాదు. అందరు కాదు. సో కొద్దిమంది అసాంఘిక శక్తులు చొరబడి దీన్ని ఒక అవకాశంగా మలుచుకొని, చాలా మంచి వాళ్ళు ఉన్నారు దానిలో పాల్గొన్న వాళ్ళు, దీన్ని ఒక ఇష్యూగా మార్చుకొని వాళ్ళు దీన్ని చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు నా రాష్ట్రం తలబెడితే నేను ఊరుకోవాలా? నా రాష్ట్రాన్ని, నాకు కనబడుతుంది కుట్ర, నా తెలంగాణ రాష్ట్రాన్ని తగలబెట్టాలి, హైదరాబాద్ ను నిర్జీవం చేయాలని చూస్తున్నారు. ఆల్రెడీ హైడ్రాకు సంబంధించి హైడ్రా ఉద్దేశం ఒకటైతే వేరే ఉద్దేశంతో ఆగిపోయింది, మొత్తం బిజినెస్ ఆగిపోయింది. జిఎస్టీ నెగటివ్ గ్రోత్ రేట్ తెలంగాణ. ఇప్పుడు మార్వాడీస్ కూడా గోబ్యాక్ అంటే నెగటివ్ గ్రోత్ రేట్ నుంచి ఇంకెంత పోతుంది అన్న? ఇక్కడ భాష గురించి ఇక్కడ కొట్లాటలు లేవు. మీరు కర్ణాటకలో వెళ్తే కన్నడ ఎందుకు మాట్లాడలేదు అనేసి ఫైట్ చేస్తారు, తమిళనాడుకి వెళ్తే తమిళ్లోనే మాట్లాడాలి, హిందీ మాట్లాడొద్దు అంటారు, మరాఠీ మాట్లాడాలి అంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఆంధ్రలో పల్లెటూరులో ఉన్న వాళ్ళు కూడా, తెలంగాణలో పల్లెటూరులో ఉన్న వాళ్ళు కూడా హిందీలో ఎవరైనా మాట్లాడితే హిందీలో ఆన్సర్ ఇస్తారు. సో ఇక్కడ లాంగ్వేజ్ అన్నది ఇక్కడ సమస్య లేదు. మరాఠా వాళ్ళు ఒప్పుకోరు హిందీని. మన చూడు చట్టం వాళ్ళు అసెంబ్లీలో మార్చుకున్నారు, మాకు హిందీ అవసరం లేదని. ఇక్కడ అట్లా కదా, అందరూ జీవించే హక్కు హైదరాబాద్. ఇప్పటికే కొందరు మార్వాడీలు ఎప్పుడు 100 సంవత్సరాల నుంచి ఉంది ఇక్కడ. ఇప్పటికే కొందరు మార్వాడీలు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకు భయపడి స్వస్థలాలకు వెళ్లిపోతున్నారు.